నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి పట్టణంలోని గరటై కాలనీ, కట్టకిందపాలెం, పసుమర్తిపాలెం ఏరియాలో ఉన్న ప్రధాన చర్చిలో ఆదివారం మట్టల ఆదివార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చేతుల్లో మట్టలు పట్టుకుని ప్రధాన వీధుల్లో తిరిగారు. తదుపరి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం ఫాదర్ కాంతారావు మాట్లాడుతూ ఈ పండుగ విజయానికి గుర్తుగా ఉందని, యేసు ప్రభు వారు శుక్రవారం సిలువ వేయబడి సమాధి చేయబడిన 3వ దినము ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేస్తాడని, యేసు ప్రభు వారిని యెరూషలేములో ఊరేగించినప్పుడు కట్టుబడిన ఒక గాడిదని విడిపించినట్లుగా, దానిపై యేసు కూర్చున్నట్లుగా, ఎప్పుడూ లేని ఘనత గాడిద పిల్లలకు వచ్చినట్లుగా ఈనాడు పాపం నుండి విడిపించబడి ప్రజలకు యేసు సిలువ తీసుకొస్తుందని తెలియజేశారని కాంతారావు తెలియజేశారు. ఈరోజు అద్దంకి పట్టణ ప్రజలందరికీ మట్టల ఆదివారం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ పండుగ 2025 సంవత్సరాల క్రితం యెరూషలేములో జరిగినటువంటి పండుగ. ఎందుకు యేసు ప్రభువారు శుక్రవారం సిలువ వేయబడతాడు? మరి ముందుగా ఆదివారం ఎందుకు ఈ పండుగను జరుపుకున్నారు అంటే, ఈ శిలువ మరణం ఆయన్నేమీ చేయలేదు అని, మానవుల పాపముల కొరకు ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పి విజయానికి గుర్తుగా, అంటే ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పి విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగ ఈ మట్టల ఆదివారం పండుగ. అయితే యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్నప్పుడు ఒక కట్టబడిన గాడిదను విప్పుకొని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ గాడిద పిల్లపై యేసు ప్రభువారు కూర్చున్నాడు. దారి పొడుగుతా ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు, బట్టలను పరిచి హోసన్నా జయమో, హోసన్నా జయమన్నారు. సరే, గాడిద పిల్లల్ని ఎందుకు ఎక్కించారు? మరి కట్టబడిన గాడిదను ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇది ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎవరైతే పాపము చేత కట్టబడి ఉన్నారో ఆయన మరణం ద్వారా వారికి విజయాన్ని చేకూరుస్తుందని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన చనిపోతాడు, మానవుల పాపముల కొరకు సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పి విజయానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగ. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది విజయానికి గుర్తుగా ముందుగా జరుపుకున్నటువంటి పండుగ. నేను మీకేం తెలియజేస్తున్నా అంటే, మానవుని పాపం మానవుని పతనం చేస్తుండగా ఆ పాపం నుండి విడుదల పొందినప్పుడు మంచి జయ జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అయితే ఆ పాపం నుండి విడిపించేవాడు యేసు మానవుల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. మీ పాపము నుండి విడిపించి మీ బంధకాలను తెంచి మీకు శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఈ వార్త నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. విజయానికి గుర్తుగా ఉన్న ఈ మట్టల ఆదివారం మీ అందరి కుటుంబాలలో పాపం నుండి విడిపించి విజయాన్ని, శాంతిని, సమాధానాన్ని ఉచితంగా దేవుడు అనుగ్రహించి యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా. వారి ప్రభువును స్తుతించుచు జరుపుకునేటువంటి పండుగ ఈ మట్టల ఆదివారం పండుగ. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే,
హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హోసన్నా 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 జయ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అద్దంకి నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించేందుకు అన్ని విధాల ఏర్పాట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక నాయకులు చేశారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు ఆదివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతుందని, సోమవారం కుల మత ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక వ్యక్తి పండుగ అంబేద్కర్ జయంతి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించే సమయంలో నలుగురిని కోల్పోయారని, అయినా లెక్క చేయకుండా రాజ్యాంగం రూపొందించారన్నారు. నేడు దళితులు, ఇతర వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారు అంటే అంబేద్కర్ దయ అని రమేష్ బాబు గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని రేపు సోమవారం అనగా ఏప్రిల్ 14, 2025 తేదీన ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, వీలైతే ప్రతి ఇంటిలో కుల మత ప్రాంతానికి అతీతంగా భారత పౌరులు ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సినదిగా ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక తరపున మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఋషీశ్వరుడు అంబేద్కర్ గారు కుల మతాలకు సంబంధం లేకుండా ఎవరైతే పీడిత ప్రజలున్నారో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే సమాన హక్కులు, మానవ హక్కులు పొందలేకపోతున్నారో వారందరికీ సమాన హక్కులు పొందే విధంగా భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించారు. ఆ రూపొందించే క్రమంలో తన 4 బిడ్డలను ఆయన కోల్పోయాడు, తన భార్యను కోల్పోయాడు. అయినప్పటికీ కూడా ఆయనకి విపరీతమైన షుగర్ ఉండి కనీసం యూరిన్ పోసుకోవడానికి లేస్తే టైం సరిపోదేమోనని చెప్పేసి ఆయన ఒక పైపు వేసుకొని యూరినల్స్ కూడా లేవకుండా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాంటి మహానుభావుడికి మనం నివాళులు అర్పించవలసిన బాధ్యత ప్రతి భారత పౌరుడికి ఉన్నది. కాబట్టి రేపు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో విగ్రహాలు ఉంటే విగ్రహాల వద్దకెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించండి. విగ్రహాలు లేని పక్షంలో ఆయన యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికైనా దండల పూలమాలలు వేసి నివాళులు అర్పించి మన యొక్క బాధ్యతని నెరవేర్చవలసిందిగా, ఆయన పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతని, రుణాన్ని ప్రతి పౌరుడు తీర్చుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వాతి నక్షత్ర సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని దేవస్థాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుందని, పీటల మీద కూర్చునే దంపతులు ఎవరైనా ఉంటే ముందుగానే దేవస్థాన ఈవోని సంప్రదించాలన్నారు. సోమవారం జరిగే లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరారు. లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి మాసము నక్షత్ర సందర్భంగా ఈ నెల అనగా సోమవారం రేపు ఉదయం 10:30కు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతి మాసము కూడా స్వాతి నక్షత్రం నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కొనసాగబడుతుంది. ఎవరైనా సరే పీటల మీద కూర్చొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలిచినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా స్వామివారి యొక్క ఆలయం వద్దకు వచ్చేసి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామం వద్ద ఆదివారం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఘటనలో 2 గాయాలయ్యాయి.
ధర్మవరం గ్రామానికి చెందిన దుర్గారావు, చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన మహేష్ బాబు ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొత్తపల్లి వద్దకు రాగానే ఢీకొట్టుకోవడంతో గాయాలు కాగా 108 వాహనంలో క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే బల్లిగురు మండలం కొప్పెరపాడు వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ నక్కా మోషాకి గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనను గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుర్గారావు ఇంటి పేరు వియాల ఎటుపాల నుంచి గురువు కట్టలు వేసుకుని వస్తాను. కొత్తపల్లి నుంచి వస్తా కొట్టాడు. ఎక్కడ జరుగుతుంది? అదే శంకవరపురం దాటినాక గోవిందపురం శంకపురం మధ్యలో. నేను ఎరువు కట్టలు వేసుకెళ్తున్నా, మందు లేదు పొలానికి చల్తారు. నేను ఎరువు కట్టలు వేసుకెళ్తున్నా, మందు లేదు పొలానికి చల్తారు. అది 2 వేసుకుని వెళ్తున్నా, వాళ్ళిద్దరు ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చారు. ఈ వేసవిలో విద్యార్థులు అధిక శాతంలో త్రాగునీరు, మజ్జిగ వంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చొప్పటి వీరయ్య అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ఇంటర్మీడియట్ చేరేందుకు వచ్చిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత ఊటికూరి సురేష్ సౌజన్యంతో బాలబాలికలందరికీ రోటరీ క్లబ్ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మండు వేసవిలో ప్రవేశ పరీక్షల కొరకు వచ్చిన బాలబాలికలు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసినందుకు రోటరీ క్లబ్ వారికి దాత అయిన సురేష్ కి ప్రిన్సిపల్ గాయత్రి ధన్యవాదాలు తెలియజేశారు. గురుకుల పాఠశాలకి రోటరీ వారి సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉండాలని గాయత్రి కోరారు. అద్దెంకిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈరోజు స్టీల్ కొట్టుండేది ఊరుకు వెంకటేశ్వర గారిని. ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి మంచి స్థానంలో ఉండి అద్దెంకాయ ఊరికి మర్చిపోకుండా ఏదో ఒకటి మా నాన్నగారి జ్ఞాపకార్థం కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు మీ పిల్లల ఎగ్జామ్ ఉన్నది కావాలని తెలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చారు. ఆ ఊరుకు సురేష్ దంపతులకి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇచ్చినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వాళ్ళకందరికీ ఒకసారి రావాలి.
నమస్తే. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.